అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఫుడ్ ఫెస్టివల్ సాధారణంగా ఒక స్టేట్కి సంబంధించిన ఫుడ్ మొత్తం ఒకే చోట దొరికితేనే మనకి నోరూరుతూ ఉంటుంది. అలాంటిది 21 స్టేట్స్కి సంబంధించిన ఫుడ్ని ఒకే చోట టేస్ట్ చేసే ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. నేను ఇప్పుడు న్యూఢిల్లీలోని హ్యాండీక్రాఫ్ట్స్ భవన్లో జరుగుతున్న సరస్ ఫుడ్ ఫెస్టివల్కి వచ్చాను. ఇక్కడ మన దేశంలోని 21 స్టేట్స్కి సంబంధించిన ఫుడ్ అలాగే ఇక్కడ కల్చర్ని చూసే అవకాశం దొరుకుతుంది. రండి లోపలికి వెళ్ళి అక్కడి విశేషాలు ఏంటో చూద్దాం. ఈ సరస్ ఫుడ్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ఈ మంత్ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత రష్ ఉన్నారో. మార్నింగ్ 11 o'clock నుంచి రాత్రి 10 వరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ నడుస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా 21 స్టేట్స్కి సంబంధించిన ఫుడ్ అండ్ కల్చర్ని మనం ఇక్కడ చూడొచ్చని. ఇదిగోండి ఏ స్టేట్కి సంబంధించిన ఆ స్టేట్స్ స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మన తెలంగాణ స్టాల్ కూడా అక్కడ కనిపిస్తుంది. అసలు రోజంతా బిజీగా ఉండే ఢిల్లీ వాళ్ళందరూ ఈవినింగ్ అయ్యేసరికి సరస్ ఫెస్టివల్కి వచ్చేస్తూ ఉంటారు. వచ్చేసి ఇక్కడ రకరకాల డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని టేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే చాలామంది ఎవరి స్టేట్కి సంబంధించిన ఫుడ్ వాళ్ళు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో దొరికే ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దీన్ని కేంద్ర రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. డిసెంబర్ 1న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అప్పటి నుంచి విపరీతంగా రద్దీ పెరిగిపోతూనే ఉంది. సరస్ ఫుడ్ ఫెస్టివల్ అనేది విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ఒక యూనిక్ ఎగ్జాంపుల్గా నిలుస్తోంది. 21 రాష్ట్రాలకు చెందిన చాలామంది మహిళా పారిశ్రామికవేత్తలు, చిన్న చిన్న వ్యాపారవేత్తలు, డ్వాక్రా గ్రూపులకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఫుడ్ ఫెస్టివల్ అంటే ఎక్కడో తయారు చేసిన ఫుడ్ని తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మడం కానే కాదు, అప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల్లో దొరికే ఫుడ్ ఐటమ్స్ని ఇక్కడే తయారు చేసి ఇక్కడే అమ్ముతూ ఉంటారు. మీరు చూడొచ్చు అక్కడ వేడివేడిగా తయారవుతున్న ఫుడ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో. ఇదిగోండి చూసారా, ఇది మన ఆంధ్రప్రదేశ్ స్టాల్. ఇక్కడ మన ఫుడ్ని తినడానికి నార్త్ ఇండియన్స్ కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం కూడా అక్కడికి వెళ్దాము. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ఫెస్టివల్లోని ఆంధ్ర స్టాల్ దగ్గర నేను ఉన్నాను. ఈ ఆంధ్ర స్టాల్ పెట్టిన నాయుడు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నాయుడు గారు బాగున్నారా అండి? ఎలా నడుస్తుంది ఇక్కడ స్టాల్? ఎవరెవరు వచ్చారు ఇక్కడ నుంచి? టీమ్ లీడర్ మధుబాల, వరలక్ష్మి, దుర్గా అండ్ టీచర్ అసిస్టెంట్స్. మీరు ఏంటండి మీరందరూ డ్వాక్రా నుంచి వచ్చారా? డ్వాక్రా గ్రూప్. ఆంధ్రాలో ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే అన్ని ఫిష్ ఐటమ్స్, చికెన్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. వీటి గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్తాను. ఇది ఐలా, ఇది ఫిష్ पैम्पलेट, ये प्रॉन, बारबेक्यू फिश है, बारबेक्यू चिकन है और मटका बिरयानी, मटका चिकन बिरयानी, मटका फ्रान बिरयानी, चिकन मटन और फ्रान. मटका चिकन ఒకసారి చూపిస్తారా? ఎలా ఉంది ప్రాన్స్, మట్కా ఫిష్ ఎలా చేస్తున్నారు? वो इसमें आता है. ये मटका है, बहुत फेमस है. हमारे मटका बिरयानी के लिए बार बार आते हैं. 17 రోజులు బట్టి కూడా వచ్చిన వాళ్ళే వస్తున్నారు. చాలా మంది ఒక కర్నల్ మిలిటరీ వాళ్ళు వచ్చి ఇది బాగుందని గిఫ్ట్ కూడా పట్టుకొచ్చి ఇచ్చారు మా టీంకి. చూడండి చాలా రెస్పాన్స్. థ్యాంక్ యూ నాయుడు గారు. మామూలుగా ఆంధ్రాలోని గోదావరి జిల్లాలు అంటే ఫిష్కి ఫేమస్ కదా, అందుకే ఫిష్ ఐటమ్స్ చూసారా, రకరకాల ఫిష్ ఐటమ్స్ ఇక్కడ పెట్టారు. ఇంకొకటి ఏంటంటే విలేజ్ స్టైల్లో ఫుడ్ తయారు చేయడం కాబట్టి ఇక్కడ పొయ్యి పెట్టి నిప్పులు పెట్టి కాల్చలేరు కాబట్టి ఇక్కడ బార్బిక్యూ స్టైల్లో ఇక్కడ చికెన్ ఇదంతా కూడా చేస్తున్నారు. ఇదిగోండి ప్రాన్స్ బిర్యానీ, కుండ బిర్యానీ, చికెన్, ఫిష్, కుండ బిర్యానీ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. మన ఆంధ్ర ఫుడ్ని ఇక్కడ ఢిల్లీ వాళ్ళకి, హిందీ వాళ్ళకి బాగా చేరువ చేస్తున్నారు నాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్ నాయుడు గారు. ఆంధ్ర ఫుడ్ అంటే నార్త్ వాళ్ళకి చాలా ఇష్టం.
మన ఇక్కడ ఆంధ్ర స్టాల్లో ఈ 17 డేస్ నుంచి కూడా రోజు ఇక్కడి ఫుడ్ తినడానికి నార్త్ వాళ్ళు ఈ ఫ్యామిలీ రోజు వస్తున్నారంట. మన ఫుడ్ వీళ్ళకి అంత నచ్చింది. హలో జీ, నమస్తే. कैसे है हमारे फूड? बहुत अच्छी है और हम गुड़गांव का सरस मेला जो थे ना, हम गुड़गांव के रहने वाले हैं तो हम उधर गए थे. इतना अच्छा लगा कि हम दिल्ली में भी आए हैं. इतने डिशेस है ना, आपको कौन सा पसंद लग रही है? मुझे तो बिरयानी बहुत अच्छा लगता है आपके, और मुझे आपके जितने भी ग्रिल जो प्रॉन है, बारबेक्यू प्रॉन, बारबेक्यू मैक बहुत बड़ी अच्छी लगती है. थैंक यू. मटन बहुत अच्छी लगती है. और बारबेक्यू जो प्रॉन है और जो मच्छी ग्रिल किया हुआ, सारे बहुत अच्छे लगते हैं. మనం ఇప్పుడు తెలంగాణ ఫుడ్ స్టాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో. ఏంటి ఏమైనా మాట్లాడతారా మాతో అంటే, మాట్లాడే టైం ఎక్కడ, ఫుల్ బిజీగా ఉన్నామండి అని చెప్తున్నారు. హలో అండి, నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మనది తెలంగాణ నల్గొండ డిస్టిక్ కోయిలగూడెం మా ఊరు. డ్వాక్రా సంఘం నుంచి వచ్చారా అండి? డాక్టర్ సంఘం అంబికా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మాది. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా సరస్ ఫుడ్ ఫెస్టివల్కి? లాస్ట్ టైం వచ్చినాం ఇదే ప్లేస్. రెస్పాన్స్ ఎలా ఉందండి నార్త్ ఇండియన్స్ హిందీ వాళ్ళ నుంచి? చాలా బాగుందండి. ఏమేమి ఎక్కువగా అడుగుతున్నారు? మన ఫేమస్ బిర్యానీ. ఏమేమి ఫుడ్ ఐటమ్స్ పెట్టారండి? మేడం చికెన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ పన్నీర్, ఫిష్ ఫ్రై, ఫిష్ బిర్యానీ, చికెన్ లెగ్ పీసులు, హలీం, హైదరాబాద్ హలీం కూడా పెట్టామండి. సరే స్పెషల్ హలీం, హైదరాబాద్ హలీం కూడా పెట్టాము. చూసారా, హైదరాబాద్ హలీం మీకు రంజాన్ టైంలోనే దొరికిద్ది. అలాంటిది మాకు ఇక్కడ సరస్ ఫుడ్ ఫెస్టివల్లో కూడా దొరికింది. ఇదిగోండి హలీం అక్కడ ఉందంట, హలీం చూడమని చెప్తున్నారు. ఏమండి బిజినెస్ ఎలా జరుగుతోంది? సూపర్ అండి. ఫుల్ జరుగుతుంది. హ్యాపీ ఫుల్. బిజినెస్ చాలా బాగా జరుగుతుందంట. అసలు ఎంత హ్యాపీగా ఉన్నారో నా మాటల్లో కంటే వాళ్ళ ముఖాల్లో, వాళ్ళ మాటల్లే మీరు విన్నారు కదా. లాస్ట్ ఇయర్ ఇదే ఫుడ్ ఫెస్టివల్లో మేము ఫుడ్ కొనుక్కోవాలి అంటే టోకెన్స్ తీసుకోవాల్సి వచ్చేది. ఈసారి ఇంకో సిస్టమ్ పెట్టారు. అదేంటో ఇక్కడ ఫుడ్ తీసుకున్న వాళ్ళని అడుగుదాం. హాయ్ యాపిల్. హాయ్. ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? చాలా చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం. అయితే ఈసారి పేమెంట్ ఫార్మాట్ మార్చారు కదా, ఎలా చేశారు ఇంతకీ మీరు? పేమెంట్ ఏంటిది? మధ్య మధ్యలో కొన్ని స్టాల్స్ టైప్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనకి ఎంతది కావాలంటే అంతకి ఇలా బ్యాండ్ ఒకటి ఇస్తారు. దానికి తీసుకొచ్చి ఇప్పుడు డబ్బులు అయిపోయాయంటే మళ్ళీ ఇంకా మధ్యలో ఒక స్టాల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడైనా కొంటున్నాం అయితే ఆ స్టాల్ దగ్గర అక్కడ ఒకళ్ళు ఉంటారు, బయట అవుట్ సైడ్ ఉంటారు, వాళ్ళు దీన్ని స్కాన్ చేసుకుంటారు. అయితే దీని నుంచి మనీ కట్ అయిపోతుంది. ఏంటి ఇది మంచిగా అనిపించిందా, లేకపోతే డబ్బులు తీసుకుని మనం పేమెంట్ చేస్తే బాగుంటుంది అనిపించిందా? ఇది చాలా బెటర్ అనిపించింది. మన చేతికి ఇది ఉంటుంది. ఇంతకుముందు టోకెన్స్ పేపర్తో ఉండేది, సో అదేతో వైపు చిరిగిపోవడం పోతా ఉండేవి. ఇది బెటర్ అనిపించింది, చేతికి ఇలాగా అతికించుకొని పెట్టుకోవడం. ఇంతకీ అన్ని స్టాల్స్లో ఫుడ్ నువ్వు ఎంజాయ్ చేసావా, టేస్ట్ చేసావా? ఇంకా అయితే చేయలేదు, కానీ ఇంకా చెయ్యాలి. ఇప్పుడు ముందుకెళ్ళి ఇంకా తింటాం. ఇప్పటి వరకు ఏం ఫుడ్ తిన్నావు? ఉత్తరప్రదేశ్ స్టాల్ నుంచి ఆలూ టిక్కీ, రాజస్థాన్ నుంచి రబడీ జలేబీ తిన్నా. అదేంటి, నువ్వు తెలుగు అమ్మాయి కదా, ఏపీ తెలంగాణకి ముందు వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదు? ఏపీ తెలంగాణ అన్నీ తెలిసినవే కదా, కొత్త కొత్తవి ట్రై చేయాలని మిగతా స్టేట్స్ ట్రై చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా, లేదంటే ఏపీ తెలంగాణ ఫుడ్కి నువ్వు ఒక బ్రాండ్ అంబాసిడర్లా ఉండాలి కదా, వాళ్ళకి ఏమైనా చెప్తూ ఉంటావు ఎప్పుడైనా నీ ఫ్రెండ్స్కి? నా ఫ్రెండ్స్కి నార్మల్ సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే చాలా ఇష్టం. ఇక్కడ కూడా చాలా మంది వచ్చారు, కానీ ఇవాళ వచ్చారని నాకు తెలీదు. నార్మల్గా అయితే సౌత్ ఇండియన్ ఫుడ్ అందరికీ చాలా ఇష్టం. నిక్కీ, నీకెలా అనిపించింది ఫుడ్? తిన్నావా? మంచిగా అనిపించింది. ఏం తిన్నావు? ఇది ఓకే, ఇంకా రబడీ జలేబీ బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ నిక్కీ. ఈ సరస్ ఫుడ్ ఫెస్టివల్లోనే సరస్ ఆజీవిక పేరుతో విలేజ్ విమెన్ తయారు చేసిన క్రాఫ్ట్స్ మేళా కూడా జరుగుతుంది. ఇక్కడ అనేక రకాలైన పల్లెటూళ్ళలో దొరికే క్రాఫ్ట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంటాయి. సరస్ ఫుడ్ ఫెస్టివల్
ఫెస్టివల్ ఢిల్లీ వాసుల మనసు దోచుకుంటోంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తుందా సరస్ ఫుడ్ ఫెస్టివల్లో రకరకాల ఫుడ్ ఐటమ్స్ మనం తినొచ్చా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. న్యూఢిల్లీ నుంచి స్వరూప పొట్లపల్లి.